గత టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ వాటికి అదనంగా మహిళా సంక్షేమానికి సంబంధించి ఉచిత రవాణానే కానీ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యమే కానీ 500 రూపాయలకే కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం కానీ ఈ మహిళా సంక్షేమంతో పాటుగా రైతాంగం రైతు కూలీలు నిరుపేద వర్గాలకు సంబంధించి కూడా ఇవి రుణమాఫీ వీళ్ళ దేశంలో ఈనాడు ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ గురించి ప్రస్తావిస్తలేదు. కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీళ్ళ 21,000 కోట్ల బడ్జెట్తో ఏదైతుందో రుణమాఫీ అమలుకు సంకల్పించటం, అట్లాగే రైతు కూలీలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇక్కడ లేదు అమల్లో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు కూడా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ధాన్యం సేకరణ, వాస్తవంగా ధాన్యం సేకరణ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ కల్లంకాల వరకు దొరికే విధానం, మన కల్తీ లేదు, హమాలి లేదు, రవాణా ఛార్జీ లేదు, ఈ విధమైనటువంటి ఒక ఫారం లేకుండా ఏదైతే కల్లంగాడ వడ్లు వచ్చే విధానాన్ని అమలు తేవడం జరిగిందో అది ఈరోజు రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక అసౌకర్యం లేకుండా, ఇవాళ నేను నిన్న పత్రికలు గమనించే టీఆర్ఎస్ నాయకులు ఏదైతున్నదో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం రైతాంగం కొంత అసౌకర్యం గురవుతున్నారు. వాస్తవంగా ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే 45 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించి రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి గత సంవత్సరం ఏదైతుందో ఇప్పుడు ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్, గత సంవత్సరం ఇప్పుడు ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్. అంటే గత సంవత్సరం కంటే కూడా అలా 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అధికంగా సేకరించింది. ఇప్పటికీ మన జిల్లాకు వస్తే కూడా ఏదైతుందో యాజ్ ఆన్ ట్యూస్డే నిన్నటి వరకు ఏదైతున్నదో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇది గత సంవత్సరానికంటే కూడా ఎక్కువ. నిర్లప్తత, నిర్లక్ష్యం, యువర్ పొల్యూషన్ దీని చివరికి ఏదైతుందో ట్రేడర్స్ మధ్య ఏదైతుందో వివిధతో వాళ్ళే నిరసన కార్యం చేసే పరిస్థితి ఏర్పడ్డది. కామన్ ప్లేస్ గుర్తింపు చేసి ఆ కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మీరు ఆక్షన్ చేయాలి. అట్లా కాకుండా ఇది ఎవరి దుకాణంలో వాడే నేను టెండర్ పెట్టుకుంటా అంటే నువ్వెందుకే ఇక ఇప్పుడు మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో 4 రూపాయలు దానికి నిర్దిష్టంగా పేర్కొనబడ్డది. ఆక్షన్ లో ఏదైతుందో దే ఆర్ కరెక్ట్ 10 రూపీస్. మార్కెటింగ్ శాఖ అధికారులు ఇది ఎక్కడ చేయాలంటే మరి మా ముందుకు ఎవరు వస్తలేరు సార్ అని అంటారు. ఇంత పారదర్శిగా కొనసాగుతుంది, దయచేసి గమనించండి చెప్పండి. బేసికల్ సూట్ అనేది ఏదైతే ఉందో
మ్యాంగో నాణ్యత లోపిస్తుంది, ఆ దానికి బదులుగా ఏదైతుందో సూట్ తీస్తాం. సూట్ అనేది ఏదైతుందో నాణ్యత లోపిస్తే ఆ నాణ్యత ప్రమాణాల భర్తీకి ఏదైతుందో సూట్. ఈ సూట్ అనేది కామన్ ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అంటే ఆ నాణ్యత ప్రమాణాలను భర్తీ చేయడానికి దానికి ఒక 5% నిర్దేశించింది. ఆ 5% సూట్ తీసి మళ్ళీ గ్రేడింగ్ చేస్తాను. మళ్ళీ గ్రేడింగ్ చేయాలంటే నేను 10% సూట్ తీస్తాను. ఇప్పుడు జెక్చల్ మార్కులు ఏమడుతుందంటే 4% కమిషన్ స్థానే 10% కమిషన్, 5% సూట్ స్థానే 10% సూట్. ఆక్షన్ నిర్వహణ అనేది ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగాలి. మార్కెటింగ్ శాఖ సంబంధం లేకుంటే ఏదైతుందో వాళ్ళే ట్రేడర్స్ అట్ట ఆక్షన్ చేసుకుంటారట. వాళ్ళు డీటెయిల్స్ ఏదైతుందో మార్కెటింగ్ శాఖ ఇస్తే ఈ వీళ్ళు ఇక్కడ దాన్ని రికార్డుకు నమోదు చేస్తారు. దీని వాట్ ఈస్ ఇట్, ఏం జరుగుతుంది ఏంటి? జిల్లా కలెక్టర్ గారు స్వయంగా మార్కెట్ విజిట్ చేసిన తదుపరి కూడా మ్యాంగో మార్కెట్ అవకతవకలు కంట్రోల్ కావటం లేదు అంటే మరి ప్రభుత్వం ఏదైతుందో రైతాంగం ఏ పరిస్థితులు కూడా మద్దతు ధర కల్పనకు మద్దతు ధర కల్పింపజేయడానికి ఇన్ని చర్యలు చేపడుతుంది. వినియోగదారులకు ఏదైతుందో అండగా నిలవాలని ఎప్పుడు లేని విధంగా రేషన్ కార్డు జారీ కానీ నిత్యావసర వస్తువులు వినియోగింపబడాల లక్ష్యంతో ఫైన్ వెరైటీ, సూపర్ ఫైన్ వెరైటీ రైస్ ఇస్తున్నది. నేను దయచేసి ఇప్పుడే జిల్లా కలెక్టర్తో మాట్లాడాను, నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారితో. ఇదెక్కడ న్యాయం అమ్మా? దయచేసి ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారి పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు మనకు ఆల్రెడీ సీజన్ అయిపోయింది, ఇక ఆల్రెడీ ఇంకో 15 రోజులు ఉంటుంది సీజన్. ఉపవేశన కార్డు వచ్చిందో వర్షాలు వచ్చినాయంటే ఏదైతుందో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఈ 15 దినాలు ఏదైతుందో మార్కెట్ను పర్యవేక్షించి అవకతవకలు అదుపు చేసిన బాధ్యత జిల్లా పాలనా అధికార యంత్రాంగం చేతిలో ఉంటుంది. జిల్లా పాలనా అధికార యంత్రాంగం ఏదైతుందో ప్రత్యక్ష పర్యవేక్షణతో స్పెషల్గా ఏదైతుందో ఒక రెవెన్యూ అధికారిని డిప్యూటీ చేయండి ఆర్డీఓ గారిని. హెడ్ క్వార్టర్ ఉన్నది, ఒక గంట సమయం వెచ్చిస్తే అయిపోతుంది మొత్తం, దాని ట్రేడింగ్ అంతా అయిపోతుంది, గంట లోపల మొత్తం ట్రేడింగ్ అయిపోతుంది. మీకు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఏదైతే ఇప్పటికైనా ఏదైతుందో మీరు స్వయంగా విజిట్ చేసింది, కొంతమేరకు మీరు న్యాయం చేయాలని ప్రయత్నం చేసి కానీ ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం. అది ఆశించిన ఫలితం పొందలేకపోతున్నాం పర్యవేక్షణ. కాబట్టి మరొకసారి వల్ల గౌరవ జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి, మీరు మ్యాంగో మార్కెట్ ఆప్షన్ నిర్వహణ అనేది కామన్ ప్లేస్ లో మార్కెటింగ్ శాఖ గుర్తించినటువంటి ఒక సముదాయంలో మీరు దాన్ని ఆప్షన్ నిర్వహించారు. ప్రైవేట్ ట్రేడర్ ఇష్టానుసారం ఏదైతుందో ఆ మండి ముందు నేను ఆప్షన్ పెట్టుకుంటాం అనేది కాదు. ప్రైవేట్ మండి ముందు ఆప్షన్ పెట్టుకుంటే ఇప్పుడు ఏమంటారంటే నా మండి ముందు ఆశ పెట్టుకుంటా అంటాడు, ఎవరి మండి ముందు ఇంకోటి ఎందుకు వస్తాడు? కామన్ ప్లేస్ లో ఆక్షన్ నిర్వహణ మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ జరగాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, కమిషన్ మార్కెటింగ్ ఫీజు ఏదైతుందో 4% మించకూడదు. సూట్ ఏదైతుందో 5% మించకూడదు. తక్కుపట్టి ఏదైతుందో వెంటనే జారీ చేయబడాలి. తక్కుపట్టి